వెల్కమ్ టు తెలుగు జోజో. మన ఛానల్లో కంటెంట్ స్ట్రైక్ గా ఉంటుంది, మ్యాటర్లో దమ్ము ఉంటుంది. టైటిల్ చూసి ఈ వింత గుడి ఎక్కడదో అని ఆశ్చర్యపోకండి. ఈ వింత ఆలయం మన దేశంలోనిది. బట్ ఈ వీడియోలోని కంటెంట్ తెలుసుకోబోయే ముందు నాదొక రిక్వెస్ట్. నా ఛానల్లో ముందు మరెన్నో వింత విషయాలతో వీడియోలు అప్లోడ్ చేస్తాను. ఆ వీడియోలు చూడటం కోసం నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఈ వీడియోలోని కంటెంట్ లోకి వద్దాం. ఈ దేవాలయం గుజరాత్ రాష్ట్రంలోని భావనగర్ సమీపాన గల కొలియాక్ అనే గ్రామానికి సమీపంలోని అరేబియా సముద్ర తీరంలో ఉంది. ఈ ఆలయ ప్రత్యేకత ఏమిటి అంటే, ఉదయం మనం అక్కడికి వెళ్ళామనుకోండి, అప్పటికి అక్కడ గుడి కనిపించదు. అక్కడ ఆలయం ఉంది అనడానికి సూచికగా ఒక ధ్వజస్తంభం మాత్రమే కనిపిస్తుంటుంది. మధ్యాహ్నం 1 గంట నుంచి సముద్రం వెనక్కి వెళ్తూ ఉంటుంది. దాంతో ఆలయం పూర్తిగా కనిపిస్తూ ఆలయంలోకి వెళ్ళడానికి మార్గం కనిపిస్తుంది. ఇక భక్తులు ఆలయంలోకి నడుచుకుంటూ వెళ్లి పూజలు చేస్తారు. ఇలా రాత్రి 10 గంటల వరకు అక్కడే కాలం గడుపుతారు. ఇక ఆ సమయం దాటితే మాత్రం అక్కడి నుంచి వెనక్కి వచ్చేయాల్సిందే. ఎందుకంటే మళ్ళీ సముద్రం ముందుకు వచ్చి ఆలయాన్ని నీటముంచుతుంది. మళ్ళీ అది మర్నాడు మధ్యాహ్నం వరకు కనిపించదు. ఇది అక్కడి విశేషం. ధ్వజస్తంభం ఎత్తు దాదాపు 20 మీటర్లు, అంటే దాదాపు ఆ ఎత్తు వరకు నీళ్లు వచ్చేస్తాయి. కొన్ని వందల ఏళ్లుగా ఇక్కడ ఇలానే జరుగుతోంది. ఈ ఆలయాన్ని పాండవులు నిర్మించారని స్థల పురాణం చెప్తోంది. పాండవులు పూజలు చేసి ప్రతిష్ఠించిన 5 శివలింగాలు ఇప్పటికీ ఆ ఆలయంలో చెక్కు చెదరకుండా ఉన్నాయి. అదండి ఈ గుడి విషయం. నా నెక్స్ట్ వీడియో పంచ పాండవులలో ద్రౌపదిని ఎక్కువగా ప్రేమించింది ఎవరు అనే విషయంపై ఉంటుంది. అలానే మరిన్ని అమేజింగ్ అండ్ సర్ప్రైజింగ్ వీడియోస్ కోసం నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సైనింగ్ ఆఫ్, తెలుగు జోజో.